నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది, అలాగే కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బక్రీద్ పండుగ వచ్చినప్పుడు మనం చూసుకుంటే కానీ బహిరంగ ప్రదేశాలలో ముస్లిం సోదరులు ఈ యొక్క ఈద్ ప్రార్థనలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అలాగే రంజాన్ నెలలో కూడా మనం చూసుకుంటే కానీ ఈద్ ప్రార్థనలకైతే బహిరంగ ప్రదేశాలలో అనుమతి ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు కూడా ఈద్ ప్రార్థనలకు సంబంధించి నిషేధం విధిస్తూ ఉన్నట్లు తెలపడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఈద్ అల్ అదా బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల సమయాన్ని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధారణంగా ప్రతి శుక్రవారం నమాజు నిర్వహించే అన్ని మసీదులలో ఈద్ ప్రార్థనలు ఉదయం 5:05 ప్రారంభమవుతాయని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈసారి బహిరంగ మైదానాలలో మసీదుల బయట ఎటువంటి ప్రత్యేక ప్రార్థనా వేదికలను ఏర్పాటు చేయడం లేదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. భద్రత, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రార్థనలన్నీ మసీదు లోపల మాత్రమే జరుగుతాయని వివరించారు. ప్రవాస ముస్లింలు, స్థానికులు ఈ సమయాన్ని గమనించి సహకరించాల్సిందిగా కువైట్లోని అధికారులు కువైట్లోని కువైటీ ప్రజలను, ప్రవాస ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో భారతీయ ముస్లింలు కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, ఫిలిపిన్ కానీ ఈ దేశాలకు సంబంధించిన ముస్లిం సోదరులను కూడా కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే కోరింది. బహిరంగ ప్రదేశాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అనుమతి ఇవ్వడం లేదని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని అన్ని మసీదులలో ఉదయం 5:05 ఈద్ ప్రార్థనలు జరుగుతాయని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న ముస్లిం సోదరీమణులందరికీ ముందస్తుగా ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.